నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులారా. మరొకసారి కోవిడ్ మహమ్మారి మన తెలంగాణలోకి ఎంటర్ అయింది. ఈరోజు చూసినట్లయితే ఒక తొలి కేసు మన హైదరాబాద్లో నమోదైంది. మరొకసారి మన బ్రతుకులను చిదిమేయటానికి కోవిడ్ మహమ్మారి మళ్ళీ మన తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ కోవిడ్ మళ్ళీ విస్తరించకుండా ఉండాలంటే మనము ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడంతో నివారించవచ్చును. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము, ఆ కోవిడ్ సృష్టించిన ప్రపంచం ఇంత అంత కాదు, అది సృష్టించిన ప్రళయము ఎంత నష్టమో చూసాము. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఎన్ని విధాలుగా నష్టం చేయాలో అన్ని విధాలుగా నష్టం చేసి వెళ్ళిపోయినటువంటి కోవిడ్ మహమ్మారి మరొకసారి మనకు హాయ్ చెప్తూ ఈరోజే మన తెలంగాణలో తొలి కేసు నమోదైంది. సో మిత్రులారా, దయచేసి మళ్ళొకసారి మనము కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి నుంచే మన దగ్గరకు వస్తుందా చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం నా ఇంటి పక్క పంట వచ్చిందా, అక్కడెక్కడో దూరం వచ్చింది కదా, మనకు రాదు కదా, మనం ఇంతకుముందు కూడా రాలే కదా, ఇప్పుడు వస్తుందా అని అలాంటివన్నీ ఏ విషయాలు పోకుండా ఈ రోజు నుంచే మనము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఆ కోవిడ్ మహమ్మారిని విజయవంతంగా తరిమి కొట్టవచ్చును. మనం ఇంతకుముందుకు ఏదైతే చేస్తామో అలాంటి చర్యలతోటి మళ్ళా మనము భౌతిక దూరం పాటించడం కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం కానీ, మన చేతులను ఇక్కడ తాగినా కానీ ఎప్పుడు శానిటైజ్ చేసుకోవడం కానీ, మన చుట్టూ పరిసరాలన్నింటినీ శానిటైజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి చర్యలు తీసుకొని ఆ కరోనా మహమ్మారిని సుదూరంగా తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమవుతుంది. మరొకసారి చూడండి, మనం బహిరంగ ప్రదేశాలు తిరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించడం మర్చిపోకూడదు. ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. కరోనా మహమ్మారిని మన దరిని చేరకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వృద్ధులు, ఎవరైతే వీక్నెస్గా ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. బహిరంగ ప్రదేశాల్లోకి తిరగకండి. తిరిగినా కూడా కరోనా జాగ్రత్తలు పాటించండి. మీరు సేఫ్గా ఉండండి, మీ చుట్టుపక్కల కూడా సేఫ్గా ఉంచడానికి సహాయపడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.